హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధనియాల కారపొడి ఎలా చేసుకుందామో చూద్దామా. ఇప్పుడు ఒక కప్పు ధనియాలు, కప్పు కరివేపాకు, వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 10, చింతపండు ఒక 40 ఎండుమిరపకాయలు. ఒక కడాయి పెట్టుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేయాలి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ముందు కొంచెం ఈ ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక అప్పుడు కరివేపాకు, చింతపండు వేసుకుందాం. ఇలా కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చక్కగా. ఇలా ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు బాగా ఎర్రగా ఫ్రై చేసుకుని కొంచెం చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసి కూడా మిక్సీ పట్టాలి. చాలా బాగుంటుంది. అట్టులోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి, వేడి వేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని సాల్ట్ కూడా వేసేసుకుందాం. మనం కారపొడికి తగినంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 months అయినా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.